నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక వితంతువుకు పోస్టల్ డిపార్ట్మెంటు రూ. 1000 డెలివరీ చేయడానికి 62 రోజులు డిలే చేసినందుకు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ ఫైన్ విధించడం జరిగింది. అతని వయసు 80 సంవత్సరాలు. అతనికి ఒక సోదరి హెల్ప్ చేయడానికి రూ. 1000 ఎంబో చేశాడు. కానీ ఆ డబ్బులు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి 60 రోజులు డిలే చేసినందుకు మహారాష్ట్రలోని ఒక జిల్లా కన్జ్యూమర్ కమిషను ఈ విధంగా ఫైన్ విధించడం జరిగింది. 3000 నష్టపరిహారం చెల్లించాలి, రూ. 1000 డెలివరీ కోసమని. పోస్టల్ వాళ్ళు డిఫెన్స్ ఏంటంటే అడ్రస్ సరిగ్గా మెన్షన్ చేయలేదని, దాన్ని రిఫ్యూజ్ చేసింది. ఇట్లా పోస్టల్దే తప్పిది అని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక రూ. 1000 డిలే కోసము డిలే చేసినందుకు 3000 రూపాయలు ఫైన్ కట్టాలి అని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పు ఇవ్వడం జరిగింది. చూసారా, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా తప్పు చేస్తే తప్పే అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శన. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ ఇచ్చిన తీర్పు అప్పట్లాగా లేదు. కన్జ్యూమర్ కమిషన్లో కేసులు అంటే కంప్లైంట్లు ఫైల్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ. ఇందులో పార్టీలో డైరెక్ట్గా ఫైల్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ఫైల్ చేసే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఎవ్వరూ కూడా గతంలో లాగా బాధపడే అవసరం లేదు. ఏదైనా డిపార్ట్మెంట్లు తప్పు చేస్తే ఇట్లా శిక్ష విధించే అవకాశం ఉంది డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను, స్టేట్ కన్జ్యూమర్ కమిషను, కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వెంటనే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్లు ఇచ్చుకోండి. మీకు తగిన న్యాయం జరిగే అవకాశం ఉంది.